అందరికీ నమస్కారం. మన తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో టెక్స్ట్ బుక్, నోట్బుక్, వర్క్ బుక్ ఎంట్రీ చేయడానికి యాప్ ఎనేబుల్ అయింది. ఎలా చేయాలో ప్రాసెస్ చూస్తున్నాము. తెలంగాణ యాప్ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ మన టీచర్ ఐడి ద్వారా లాగిన్ అవ్వాలి. టీచర్ ఎంప్లాయ్ ఐడి టైప్ చేయండి, ఓటీపీ వస్తుంది. ఎంప్లాయీ టైప్ చేసి సెండ్ చేయండి, ఓటీపీ వస్తుంది. మీకు ఓటీపీ రాగానే లాగిన్ చేయండి. లాగిన్ చేయగానే ఇక్కడ మీకు కింద టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ ఇక్కడ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ టెక్స్ట్ బుక్స్, తర్వాత క్లాస్, ఇవన్నీ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు ఏదైతే ఓపెన్ ఉంటుందో ఇవన్నీ సెలెక్ట్ చేయండి, ఏవే బుక్స్ వచ్చినాయి. అప్డేట్ ఇట్లా. సో నేమ్ వైజ్గా లిస్ట్ ఓపెన్ అవుతుంది. సో ఈ పార్షియల్లీ అంటే మనకు దీంట్లో ఏవైతే బుక్స్ ఇచ్చారో అవి రిసీవ్ అయినందుకు మనకు ఈ కలర్ చూడండి. రిసీవ్డ్ ఉంటే ఆల్రెడీ రిసీవ్డ్, నౌ రిసీవ్డ్, నో స్టాక్. ఓకే, దీనికి స్టాక్ లేదు కాబట్టి ఈ కలర్ వచ్చేసి. సో ఇలానే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇది ఏవైతే వైట్ కలర్ మీకు కనిపిస్తుందో ఇవి సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టండి. అలానే వేరే క్లాస్కి కూడా అలానే చేయండి. ఇక్కడ అండర్లైన్ దగ్గర క్లిక్ చేసి ఇవన్నీ సెలెక్ట్ చేయండి. సింపుల్ వర్క్, ఎక్కువ టైం ఏం కాదు. మీకు ఏదైతే అలాట్ చేసారో అవే బుక్స్ ఇక్కడ సబ్మిట్ చేయండి. ఈ ఎంట్రీ చేసేటప్పుడు బుక్స్ చెక్ చేసుకోండి. ఇలాగా మీరు క్లాస్ వారీగా, స్టూడెంట్ వారీగా దీంట్లో అప్డేట్ చేయండి. ఓకే, ఇది టెక్స్ట్ బుక్స్ది. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ కాగానే నోట్ బుక్స్, నోట్బుక్స్ది కూడా సేమ్ ఆ రకంగానే రిసీవ్ చేయాలి. క్వాంటిటీ ఇక్కడ చూడండి. ఇది నోట్బుక్స్ దాంట్లో ఏముంది అంటే క్వాంటిటీ అనేది మీకు ఎంత వచ్చింది, రిసీవ్డ్ 0. ఎందుకు ఇది 0 అంటే మీరు ఇక్కడ ఎంట్రీ చేస్తేనే అది కౌంట్లో వస్తుంది. ఇక్కడ రిసీవ్ క్వాంటిటీ చూడండి, ఇక్కడ 0 ఉంది. ఇప్పుడు మనం ఎంట్రీ చేస్తున్నాం 2, 1. ఈ స్టూడెంట్కి 3 బుక్స్, సబ్మిట్, ఎస్. మరి ఈ స్టూడెంట్ ఎంటర్ అయింది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇది ఫిల్ అయిపోతుంది. అర్థమైందా? సేమ్ ఆ రకంగానే ఈ లింక్ దగ్గర క్లిక్ చేయండి. ఈ రిసీవ్డ్ అనే ఉంటుంది. మీరు ఈ బ్యాలెన్స్ క్వాంటిటీ దగ్గర ఎంట్రీ చేయాలి. ఇక్కడ రిసీవ్ చేస్తే మీకు కింద సబ్మిట్ అయిపోయింది. చూడండి, మనం ఇద్దరిది చేసినాము. ఇద్దరిది ఎంట్రీ అయిపోతే మీకు ఇక్కడ ఎంట్రీ చేయడానికి ఎడిట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు 0 ఉండే, ఇక్కడ ఎంట్రీ అయిపోయింది. సో ఇక్కడ మళ్ళీ చూస్తున్నాం మనం. ఈ డిస్ట్రిబ్యూట్ బుక్స్ దగ్గర క్లిక్ చేయగానే ఈ 0 ఉంటుంది. ఇక్కడ మీరు ఎంట్రీ చేస్తేనే ఇక్కడ ఆప్షన్ సేవ్ అయ్యి పక్కన రిసీవ్ క్వాంటిటీలో వస్తుంది. శ్రీ చందన్నకి మనం ఇప్పుడు ఎంట్రీ చేసాం. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ 2 వచ్చాయి. 2 కూడా ఈ యాప్లో అప్డేట్ చేయండి. ఇది ప్రాసెస్.